వైఎస్ జగన్ బలం పెరిగిందా బలహీనమైందా? వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ని ఎవరూ తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. తాను ఒంటరిగా పోటీ చేసే శక్తిని ఆయనకి ఇప్పటికే పొంది ఉన్నారు. 2 సార్లు ఓటమి పాలైనా సరే జగన్‌కు వచ్చిన ఓట్ బ్యాంక్ చూసిన వారికి ఎవరైనా జగన్‌కు బలం ముందు మిగిలిన పార్టీలు ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావడం మాత్రం జరగని పని. కూటమిగా కలిసి ఉంటేనే జగన్‌ను ఓడించగలరు. సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం కూడా ప్రత్యర్థి పార్టీలకు జగన్ ఇవ్వడం లేదు. అందుకే కూటమి నేతలు పదే పదే కలిసి ఉంటామని చెబుతూ ఉండడం ఇందుకు నిదర్శనం. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి జనంలోనే ఎక్కువగా సమయం ఉంటున్నారు. ఆయనకు ప్రజలతో నేరుగా సంబంధాలున్నాయి. ఏ నియోజకవర్గంలోనైనా ఆయన ఒక నేత కాకపోతే మరొక బలమైన నేత అభ్యర్థిగా ఉన్నారు. 175 నియోజకవర్గాలున్నా లేదా 263 నియోజకవర్గాలైనా జగన్కు నాయకత్వం విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. బలమైన సామాజిక వర్గాలకు ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అందుకే కుటుంబంలో విభేదాలు, కుటుంబ సభ్యుల నుంచి వచ్చే విమర్శలు కూడా జగన్ గెలుపునకు అడ్డుకునే అవకాశం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రతి నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉంది. అందరూ కలిసి జగన్ను ఓడించడానికి కుట్ర జరుగుతుందన్న సానుభూతి జగన్పై మరింత పెరిగే అవకాశం కూడా ఎవరూ కొట్టిపారేయడం లేదు. జగన్ పార్టీ ఆర్థికంగా, కేడర్ పరంగా, ఓటు బ్యాంక్ పరంగా బలంగా ఉండడంతోనే 3 పార్టీలు కలిసి ఏకమై వస్తున్నాయన్నది ఎవరు కాదనలేని వాస్తవం. జగన్ ప్రజా సమస్యలపై స్పందించే తీరుతో పాటు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలన్న జగన్ పట్టుదల ఆయనపై ముఖ్యంగా పేద వర్గాలలో నమ్మకం పెంచింది. జగన్ ఉండగా తమ చేతుల్లో డబ్బులుండేవని బహిరంగంగానే చెబుతున్నారు. జగన్ నమ్మకంతో ఓట్ బ్యాంక్ పెంచుకున్నారు. దీంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి లేచి కూడా ఆయనకు అండగా లభించడంతోనే జగన్ నేడు రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నారనేది వాస్తవమని చెప్పొచ్చు. ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి.